ప్రేమాలయం 4వ భాగం. అహల్య హాల్లోకి వచ్చేసరికి సుదేష్ణాదేవి హాల్లో కూర్చుని భగవద్గీత పారాయణం చేసుకుంటూ కనిపించారు. ఆంటీ అంటూ వెళ్ళి ఆవిడ పక్కగా కూర్చుంది. వచ్చావమ్మా, ఇవాళ ఇంకా రాలేదా అని చూస్తున్నాను. తాతగారు వాళ్ళు కులాసానా? ప్రేమగా అడిగారు ఆవిడ. కాలేజీ అవగానే రాబోయాను, కానీ నా ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు, అందువల్ల ఆలస్యమైంది అంటూ ఆంటీ డాడీ ఉత్తరం రాశారు అంది. ఆహా, అమ్మ వాళ్ళు క్షేమమేనా? ఇక్కడికి ఎప్పుడొచ్చేది? ఏమైనా రాశారా? కళ్ళజోడు సవరించుకుంటూ అడిగారావిడ. డాడీ అదేం రాయరుగా. నీ ఆరోగ్యం జాగ్రత్త, రాత్రుళ్ళు ఎక్కువగా మేలుకోకు అంటూ ఆరోగ్య సూత్రాలేగా ఉత్తరం నిండా. మమ్మీ రాసింది. వచ్చే సంవత్సరం తను వస్తారట ఇక్కడికి అని చెబుతుంటే మేడమెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించి తలెత్తి చూసింది. రాజేష్ చేతిలో ఏదో పుస్తకంతో ఎక్కడికో వెళ్ళడానికి దిగుతున్నాడు. అతన్ని చూడగానే అహల్య చిన్న పిల్లల నిర్మలంగా నవ్వులు చిందిస్తూ, హలో, మీరు చెప్పకపోయినా కళాభవన్లో మీ చిత్రాలు చూసొచ్చాను అంది కూర్చున్న చోటు నుంచే. అప్పటికి మెట్లన్నీ దిగేసిన రాజేష్ అహల్య మాటలకు ఆగిపోయి విస్మయంగా చూశాడు ఆమె వైపు. అహల్య ముఖంలో పసిపిల్లల అమాయకత్వం, నిర్మలత్వమే కనిపించింది రాజేష్కు. చూసొచ్చారా? చాలా సంతోషం అన్నాడు తను నవ్వుతూనే. అహల్య మనస్తత్వం ఎప్పటికప్పుడు అతనికి వింతగానే అనిపిస్తుంది. అప్పటికి ఆమె అనవసరంగా 1-2 సార్లు తనని అవమానించినా సహించాడు. కారణం, ఆమె మళ్ళీ అంతలోనే పసిపిల్లల సర్వం మరిచి మాట్లాడుతుంది. అందుకే ఆమెను కఠినంగా చూడలేకపోతున్నాడు. అవును, మీరు ఇక్కడ కూర్చోండి, ఆ చిత్రాలను గురించి మీతో మాట్లాడాలనుంది అంది అహల్య. అయితే విమర్శకు గురి కాబోతున్నామన్నమాట నవ్వుతూ అని వచ్చి కూర్చున్నాడు రాజేష్. అందంగా తలూగించింది అహల్య. ప్రశంసలు వినబోతున్నారు. అయితే వద్దులేండి, లేచి వెళ్ళబోయాడు రాజేష్. అరెరే, వెళ్ళిపోతారేం? నిజంగా అనుకున్నారా? కూర్చోండి అంది అహల్య తొందరగా. అంతవరకు మౌనంగా కూర్చున్న సుదేష్ణాదేవి, అతనెక్కడికో వెళ్ళాలని బయలుదేరితే నువ్వు అడ్డం పడతావేమమ్మా అన్నారు నవ్వుతూ. పర్వాలేదులేండి, అలా ఊరి చివర రామాలయం వరకు వెళ్దామనుకున్నానంటూనే తిరిగి వచ్చి కూర్చున్నాడు. మీరు వేసిన ఆర్తులు చిత్రం అద్భుతంగా ఉంది. దీనికి మీకు ప్రథమ బహుమతి కూడా వచ్చిందట కదా? చెప్పలేదు మాకు అంది రాజేష్ కేసి సూటిగా చూసు. థ్యాంక్స్, చిత్రం బాగున్నందుకు. పోతే మీరెలాగూ అక్కడే ఉన్నారు, తెలియకుండా ఉంటుందా నేను చెప్పకపోయినా? అయినా నాకు అలా చెప్పడం ఇష్టం ఉండదు, చేతిలో పుస్తకం చూస్తూ అన్నాడు రాజేష్. వీళ్ళిరువురూ మాట్లాడుకుంటుంటే ఆవిడ చదువుకు అంతరాయమని సుదేష్ణాదేవి మెల్లగా లేచి వెళ్ళిపోయారు ఆమె గదిలోకి. అందుకే నేనెప్పుడో చెప్పాను, గొప్పవాళ్ళెప్పుడు గొప్పవాళ్ళమని చెప్పుకోరుట. అలబోకగా నవ్వినట్లు నవ్వి, ఇంకో చిత్రం, అదే సంధ్యారాగం, అది కూడా నాకు చాలా నచ్చింది, కొనుక్కుందామనుకున్నాను. అయితే మీరు అమ్మరని తెలిసింది. అర్ధోక్తిలో ఆగి చూసింది. అవును, సాధారణంగా చిత్రకళా ప్రదర్శనంలో వచ్చిన చిత్రాలను కొనడానికి కళాభిమానులు ముందుకొస్తారు. చిత్రాన్ని బట్టి, చిత్రకారుణ్ణి బట్టి కూడా దాని విలువ ఉంటుందనుకోండి. అలా కొంతమంది చిత్రకారులు చిత్రాలను విక్రయించి జీవనాధారం సాగించేవారున్నారు. అయితే చిత్రాలను విక్రయిస్తే గానీ గడవని జీవితం కాదు నాది. గడవకపోతే అప్పటి సంగతేమిటో, కానీ కళను అమ్ముకొని జీవించడం నాకిష్టం కూడా కాదు. నాకు ముఖ్యమైన వాళ్లకు కొన్ని చిత్రాలు ప్రజెంట్ చేస్తాను, కొన్ని నా దగ్గరే ఉంటాయి అని. సంధ్యారాగం చిత్రం మీకు నచ్చిందా అని అడిగాడు రాజేష్. ఏం లాభం, మొదటి చూపులోనే ఆకట్టుకుంది. మనీ ఎంతిస్తానన్నా ఇవ్వననేశారు. ఆ తర్వాత ఆర్తులు చిత్రం కూడా బాగుంది. మీ చిత్రాలు చూశాక ఒక్క అందాన్ని మటుకే సృజిస్తారో అనుకున్నాను, కానీ ఆర్తులు చిత్రం చూశాక మనసు ద్రవించిపోయింది. అహల్య చెబుతుంటే విస్మయంగా చూశాడు రాజేష్. ఆ తర్వాత ఆశ్చర్యాన్ని దాచుకోలేక, మీరంత సునిశితంగా పరిశీలించారా అని అడిగాడు. అహల్య నవ్వింది. బాగుంది, ఇష్టమైన దానిని, కుతూహలం కలిగిన దానిని తరిచి చూడడం తప్పు కాదుగా. తప్పని నేను అనుకోవడం లేదనుకోండి. ఆర్తులు చిత్రం మిమ్మల్ని అంతగా కదిలించిందంటే నాకు ఆశ్చర్యం అనిపించిందంతే. నిజమే, ఇంతవరకు మీ చిత్రాలలో ఒక్క అందం ఒకటే కనిపించిన నాకు ఈసారి కరుణ కూడా కనిపించింది. అందుకే నన్నంతగా ఆకర్షించిందా చిత్రం. ఎంతో గంభీరంగా అంటున్న అహల్య మాటలు రాజేష్ని విపరీతమైన ఆశ్చర్యంలో ముంచింది. ఎంతో చిన్న పిల్లలా ప్రవర్తించే అహల్య అలా మాట్లాడగలదని రాజేష్ ఎప్పుడూ ఊహించలేదు. అందుకే అతనికి అంతగా విస్మయం కలిగింది. అహల్యకు సమాధానంగా, నిజమే, మీరన్నట్లు
నేను అందానికే ఎక్కువ ప్రాముఖ్యమిస్తాను. అయితే కేవలం చిత్రాలలో అందాన్ని మాత్రమే సృజించను. కళ కోసమనే కాదు నా భావం, సర్వజన శ్రేయస్సు కోసం. చూడండి, ఒక రచయిత ఉన్నాడు. అతను తన కథలలో వర్ణనకే, ప్రేమకే స్థానమివ్వడు. కన్నీళ్ళు, కష్టాలంటే ఏమిటో మన ఊహకు కూడా రానంత గొప్పగా వర్ణించగలడు. అది చదివితే మనకు అప్రయత్నంగానే గుండెల్లో కలుక్కుమనాలి, కళ్ళల్లో నీళ్లు తిరిగేలా వర్ణిస్తాడు. మళ్ళీ అతనే ప్రేమ కథలు రాయగలిగినప్పుడు ఇహలోకాన్ని వదిలి స్వర్గలోకంలో మనల్ని విహరించేటట్లు రాయగలడు. రచయితకు ఆ శక్తి ఉంటుంది. అలాగే చిత్రకారుడు కూడా. అసలే కళలోనైనా ఒక్క అందచందాలకే ప్రాముఖ్యత ఉండదు, జీవనతత్వం ఉండాలి. ఏ కళలోనైనా ఉంటుంది కూడా. చిత్రాలలో అందం కంటే కరుణరసం ఎక్కువగా ఉట్టిపడేలా చిత్రించాలి. ఎందుకంటే అభాగ్య జీవుల ఆర్తనాదంలోనే లోకమంతా జీవిస్తుంది. ఆ ఆర్తిని లోకమంతా కళ్ళు విప్పి చూడగలిగేలా చిత్రించాలి. అందానికి ముందు ప్రాతినిధ్యం ఇవ్వండి, కాదనడం లేదు. అయితే ఆ అందం వెనకే అతి స్వల్పంగా దాగిన ఆర్తి మనిషి మనసును సూటిగా తాకేలా ఉండాలి. అలా హృదయం లోపలి గూఢతను సృజించి మనిషి ఆలోచించేలా చెయ్యగలగాలి. అప్పుడే ఆ కళాకారుని జీవితం ధన్యమవుతుంది. రాజేష్ ఎక్కడో ఏదో లోకాలలో ఉన్నట్లు నెమ్మదిగా చెబుతుంటే అహల్య అల్లరిగా కరతాళ ధ్వనులు చేసింది. ఏమిటి, మీరంత చిన్నపిల్లల అల్లరి చేస్తారు? నవ్వుతూ అన్నాడు అహల్య ముఖంలోకి చూస్తూ. నేను అల్లరి చేయడం లేదు, మీ మాటలకు ఆనందం. నిజం, మీరు చెప్పిన విషయాలు అంది. హమ్మయ్య, ఇన్నాళ్లకి నా అభిప్రాయంతో ఏకీభవించారన్నమాట. అసలు మీతో ఏకీభవించడానికి మీ అభిప్రాయం ఏది ఎప్పుడైనా నా ముందు విశదపరిచారా అని అడిగింది అహల్య. సారీ, లేదు అన్నాడు నవ్వుతూ. తర్వాత అహల్య సోఫాలో వెనక్కి జారగిలబడి కూర్చుంటూ, అసలు ఆలోచిస్తే అందం, డబ్బు రెండూ శాశ్వతం కావు కదా. వాటి ఆకర్షణ క్షణికమే కదా. మనసు, మానవత అనంతమైన, అఖండమైన సంతృప్తినిస్తాయి కదూ అంటున్న అహల్యను దిగ్భ్రాంతిగా చూశాడు రాజేష్. అహల్యన ఇలా మాట్లాడుతుండేది? అంత అద్భుత సౌందర్యవతేనా అందం శాశ్వతం కాదని చెబుతుంది? ఈ ఐశ్వర్యవంతురాలేనా డబ్బు శాశ్వతం కాదని వక్కాణిస్తోంది? మనసు, మానవత అంటూ మాట్లాడుతున్నది ఈ అహంకారపూరితమైన, ఈ అందమైన అమ్మాయేనా? సమాధానం చెప్పకుండా చూస్తున్న రాజేష్ని వింతగా చూసింది అహల్య. ఏం మాట్లాడరేం అంది ముందుకు వంగి. నాకు మీరు ప్రశ్నేమీ వెయ్యలేదు, అంతే. మీ అభిప్రాయం అవునంటాను అన్నాడు రాజేష్ అలానే చూస్తూ. ఇంతలో సీతయ్య వచ్చి హాల్లో లైట్లు వేశాడు. వెలుగు కాంతులు హాలు నిండా పరుచుకున్నాయి. అంతవరకు చీకటి పడిందని కూడా గ్రహించలేరిద్దరు. సీతయ్య వచ్చి లైట్ వేశాక చీకటి పడిందని గ్రహించిన అహల్య, అయ్యో, మీరెక్కడికో వాహ్యాళికి వెడదామనుకున్నారు కదూ, చీకటి పడిపోయింది, ఇంకేం వెళ్తారు అంది. పర్వాలేదులేండి, ఏం తోచక కాసేపు అలా తిరిగొద్దామనుకున్న మాట వాస్తవం. మీ కంపెనీ వల్ల కాలక్షేపం అయిపోయింది సరదాగా అంటూ లేచి తన గదివైపు దారితీశాడు. గదిలోకి వచ్చిన రాజేష్కి అహల్య మాటలే తిరిగి గుర్తొచ్చాయి. నిజానికి అహల్యలో అటువంటి ఆలోచన శక్తి ఉందని కానీ, అంత సునిశిత పరిజ్ఞానంతో మాట్లాడగలదని కానీ తను అనుకోలేదు. తన ప్రవర్తన వల్ల అహంకారపూరితంగా ఉంటుంది, కానీ స్వతహాగా అహల్య మనసు కుసుమ పేసలం అని గ్రహించాడు రాజేష్. ఇవాళ అతని మనసుకు ఆనందంగా ఉంది అహల్య అంత చక్కగా మాట్లాడినందుకు. ఏమైనా అహల్య ఎంత అహంకారం చూపినా, తనని అవమానించినా, ఒక్కోసారి పసిపాపల నిర్మలంగా ప్రవర్తించే ఆమె తీరు రాజేష్ని బాగా ఆకర్షించింది. అందుకే ఆమె మీద ఒక అనిర్వచనీయమైన మధుర భావం గుండెల్లో గూడు కట్టుకోసాగింది. ఈ రోజున అహల్య మనిషిలా మాట్లాడితే ఆ భావం మరో మెట్టెక్కింది రాజేష్ హృదయంలో. కర్మసాక్షి దినచర్యకు విసిగి వేసారి అలసిపోయి పశ్చిమ దిశలోకి పరుగులు పెడుతున్నాడు. ఆ దిశ సంజ కెంజాయ రంగుల్లో వెలిగిపోతుంది. గూళ్లకు చేరుకుంటున్న పక్షులు కిలకిలా రావాలతో తోటంతా నిండి ఉంది. సూర్యుడు అస్తమించినా ఇంకా వెలుగులు అంతరించలేదు. ఆ సమయంలో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో ఆ సమాధులకి కొంచెం దూరంగా ఉన్న అశోక వృక్షం కింద పచ్చికపై కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు రాజేష్. అతను అలా కూర్చుని చదువుతూ ఉండడం వరుధిని నిలయంలో మేడ మీద తన గది వెనుకగా తోటవైపున్న బాల్కనీలో నుంచున్న అహల్య కంటపడింది. రాజేష్ ఒక పక్కగా కనిపిస్తున్నాడు. అతన్ని అలాగే చూస్తూ నుంచుంది. చాలాసేపు తర్వాత ఆమె మదిలో ఓ చిలిపి కోరిక కలిగింది. అతను ఏకాంతంగా దీర్ఘంగా చదువుకుంటుంటే వెనకాలగా వెళ్ళి అతన్ని భయపెట్టాలని అనుకుంది. అనుకున్నదే తడువుగా తోటలోకి బయలుదేరింది.
రాజేష్కి కొంచెం దూరంలో వెనుకగా ఉన్న మల్లెపొద వద్ద ఆగింది. అతను అప్రయత్నంగా తలెత్తినా తను కనిపించకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ ముందు ఉన్న మల్లెపొదలోకి చూసింది. ఏదో సన్నగా సజీవంగా కదులుతున్నట్లు. అంతే. అమ్మో పాము అంటూ కెవ్వున కేకవేసి దూరంగా గెంతింది. ఆ అరుపుకు రాజేష్ అదిరిపడి చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు. తనకి కొద్ది గజాల దూరంలో అహల్య వణికిపోతూ పాము పాము అంటూ అరుస్తూ కనిపించింది. చేతిలో పుస్తకం అక్కడే పడేసి వేగంగా అటు దూసుకు వెళ్ళాడు. ఎక్కడా అంటూ. అతను దగ్గరికి వెళ్ళేసరికి అమ్మో పామంటూ విసురుగా వచ్చి అతన్ని నిలువెల్లా అల్లుకుపోయింది వణికిపోతున్న శరీరంతో. అతను ముందు కడువేయడానికి కూడా వీల్లేకుండా. రాజేష్ అప్రయత్నంగా కుడి చేత్తో ఆమెను చుట్టి గుండెలకు మరింత దగ్గరగా తీసుకుంటూ, అరే ఏమిటంతగా వణికిపోతారు, ముందు పామెక్కడో చూపించండి అన్నాడు. అహల్య భయం భయంగా మల్లెపొద వైపు వేలు పెట్టి చూపిస్తూ అక్కడ అంది. సరిగ్గా అహల్య అటువైపు చూపినప్పుడే ఆ పాము తల కదిలించి నాలుక బయట పెట్టేసరికి మరీ భయంతో అతనికి మరింత దగ్గరగా జరిగింది. అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ. భయపడకండని ఆమెను బుజ్జగిస్తూ ఆమెను అలాగే పట్టుకొని ఒక అడుగు ముందుకు వేసి వంగి చూశాడు మల్లెపొదలోకి. అంతే. గట్టిగా పకపకమంటూ నవ్వాడు తోట అదిరిపోయేలా. పాము సంగతి ఎలా ఉన్నా ముందు అతని నవ్వుకు అదిరిపడింది అహల్య. ఆమె తల ఎత్తి బీతహరిణిక్షిణిలా అతని వంక చూసింది. భయంతో ఆమె ముఖం లానమైంది. ఆమె అలా తల ఎత్తడం వలన ఆమె తెల్లని సన్నటి నున్నటి కంఠం రాజేష్ గడ్డానికి తగులుతోంది. తల ఎత్తి చూస్తున్న ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లుగా ముఖం పెట్టి, దానికేనా మీరు భయపడేది అని అడిగాడు నవ్వాపుకుని. అహల్య క్షణంలో సగం సేపు వెర్రిదానిలా చూసింది అతని వైపు. పామును చూసి భయపడక నవ్వుతాడేమిటి అన్నట్లు. అయినా అతను అడిగిన దానికి అవునంటూ తలూపింది అహల్య. రాజేష్ మళ్ళీ మల్లెపొదలోకి చూసి నవ్వాడు. అక్కడ చిటికిన వేలంత లావున ఓ అర్ధగజం పొడుగున ఉన్న ఒక పసిరిక పామును చూసి అహల్య భయపడింది. అందుకే అంతగా నవ్వొచ్చింది రాజేష్కి. రాజేష్ అలా నవ్వుతూ ఉండగానే ఆ పాము గాలిలో తేలుతున్న పురికోస తాడులా వంకర్లు తిరుగుతూ గడ్డిలో దూరి పారిపోయింది. అది పారిపోవడం చూసిన అహల్య గుండెల్లో దడ, ఒంట్లో వణుకు, ఆ కళ్ళల్లో భీతి తగ్గనే లేదు. రాజేష్ని వదలనూ లేదు. రాజేష్ అంతవరకు ఆమెను చుట్టి ఉన్న కుడిచేతి పట్టు తీస్తూ ఆమె గడ్డం ఎత్తిపట్టుకొని ఆ కళ్ళల్లోకి చూస్తూ, ఆ చిన్న పసిరిక పామును చూసి అంతగా భయపడతారేం, అదేం చేస్తుంది, మీరింత పిరికివారా అన్నాడు. నిజానికి అహల్యకి పిల్లి అన్నా బల్లి అన్నా కూడా భయమేనని రాజేష్కి తెలియదు. అందుకే పిరికివారా అని అడిగాడు. ఆ ప్రశ్నతో అహల్య ముఖంలో భయఛాయలు అంతరించాయి. నాకేం పిరికితనం లేదు అంది డాంబికంగా. మరి ఆ పసిరికని చూసి అంత భయపడి ఇలా? రాజేష్ సగంలో మాటలాపి నిలువున తనని పెనవేసుకుని ఉన్న అహల్యను చూశాడు. దాంతో అహల్యకు గ్రహింపు వచ్చింది. తానెక్కడ ఎలా నుంచున్నది. ఆమె ముఖం మంకెన పువ్వైంది. అరటి మువ్వల్లాంటి చేతులు ఒకటి అతని మెడని, రెండోది అతని నడుముని చుట్టుకునున్నాయి. సన్నగా ఎర్రగా ఉన్న అధరాలు భయంతో అదురుతుంటే, భయంతో ఆ కనురెప్పలు రెపరెపలాడిస్తుంటే, తనకింత దగ్గరగా ఉన్న ఆమెను చూస్తుంటే రాజేష్కి ఎన్నడూ ఊహలకి కూడా రాని కోరికలేవో గుండెల దగ్గర తడబడ్డాయి. అంతలోనే అహల్య చటుక్కున తన చేతులు రెండు వెనక్కి లాక్కుని బరువు తిని నిలయం వైపు పరిగెత్తింది. కలలా జరిగిపోయిన దానికి రాజేష్ అహల్య వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు. ఇంకా అతనికి తనని అహల్య పెనవేసుకున్న అనుభూతి వదలనే లేదు. తర్వాత తలెత్తి ఆకాశంలోకి చూశాడు. అప్పుడు నీలాసుందరి తలలో వెండి చామంతి పువ్వులా ప్రకాశిస్తున్నాడు శశాంకుడు. ఆకాశమంతా తెల్లని మబ్బులతో సరిగ్గా తోడుకొని పెరుగు బిళ్ళల్లా ఉంది. వెనక్కి వెళ్ళి అంత క్రితం కూర్చున్న చెట్టు కింద పడేసిన పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. తలెత్తేసరికి ఎదురుగా వెన్నెల వెలుగుల్లో మిలమిలలాడుతున్న సమాధులు కనిపించాయి. ఒక్కసారిగా గుండెలు ఆనందంతో నిండాయి. నెమ్మదిగా అడుగులేసుకుంటూ వాటి దాపుగా వెళ్ళాడు. ఆ సమాధులలోని మూగజీవాలు ఏవో ఏవో ఆర్తగీతాలు పాడుతున్నట్లుగా అనిపించింది క్షణం. వాటి రెండింటి మధ్యగా నడిచి చేతిలో పుస్తకం పక్కన పెట్టి తను మధ్యగా కూర్చొని ఆ సమాధి మీదో చెయ్యి, ఈ సమాధి మీదో చెయ్యి వేశాడు. అలాగే కూర్చున్న రాజేష్కి చెప్పనలవి కానంత ఆనందంగా ఉంది. వాటిని అలా చూస్తూ స్పృశిస్తూ ఏదో అనుభూతికి లోనవుతున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు. తర్వాత హఠాత్తుగా గుర్తుకొచ్చింది, ఈ సమాధుల గూళ్ళల్లో దీపాలు వెలగడం లేదు. ఈ రోజెందుకో సుదేష్ణాదేవి దీపాలు పెట్టడం మర్చిపోయారేమో అనుకున్నాడు. అంతలోనే కాస్తంత దూరంలో ఎవరివో మాటలు వినిపించాయి. వెన్నెల వెలుగులో ముందుకు వస్తున్న సీతయ్య, వెనుకగా వచ్చేది సుదేష్ణాదేవి అని గ్రహించాడు. అక్కడి నుంచి లేచి పక్కగా నిలబడ్డాడు.
దగ్గరగా వచ్చిన సుదేష్ణాదేవి కళ్ళు చిట్లించి చూస్తూ, అదేం బాబు, ఇంత పొద్దుపోయిందాకా ఇక్కడున్నావు అని అడిగారు. ఆహా, చల్లగాలి కోసమని కూర్చున్నాను. ఆ తర్వాత మాట పూర్తి చెయ్యలేదు. సీతయ్య కొంచెం దూరంలో నిలబడి ఉన్నాడు. సుదేష్ణాదేవి దీపాలు వెలిగించడానికి ఉపక్రమిస్తూ, ఇవాళ చాలా పొద్దుపోయింది. రైతులొచ్చారు. మధ్యాహ్నమనగా మునసబు కరణం వాళ్ళు వచ్చారు. పండిన ధాన్యం రేపు ఇంటికి తోలుకొస్తారట అంటూ ఏమిటో కబుర్లు చెప్తూనే, ఏమిటో బాబు, వీటన్నింటికి ఎంత దూరంగా ఉందామన్నా కుదరదు. స్వయంగా లెక్కలు అవి చూసుకోకపోతే ఎవరి మటుకు వాడే రాజు. ఇంత తాపత్రయపడి ఇదంతా చూసుకునేది ఎవరి కోసమని ఆలోచిస్తే ఏమీ ఉండదు. పిల్లలా ఏమన్నానా? ఉన్నాయి కనుక చూసుకోక తప్పదు. చూస్తూ చూస్తూ నాకేమని వదిలేయం కదా. నేనున్నన్నాళ్ళు ఇలాగే చూస్తాను. ఆ తర్వాత ఏమవుతుందో. ఈ వైభోగం, ఈ ఆస్తి ఎవరికి దక్కుతాయో. సుదేష్ణాదేవి అంటూనే ప్రమిదల్లో నూనె పోసి వత్తి వెలిగించి గూళ్ళల్లో పెట్టి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయారావిడ. రాజేష్ నిశ్చలంగా గూళ్ళల్లో వెలుగుతున్న దీపాల వంకే చూస్తూ నిలబడ్డాడు. తర్వాత ఆవిడ వెళ్తూ, వస్తావా బాబు అని అడిగారు రాజేష్ని. పదండి అంటూ కింద ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకుని ఆవిడ వెంట కదిలాడు. వారిద్దరు వెనుకగా సీతయ్య నడిచాడు. రాజేష్ అంతకు మునుపు సుదేష్ణాదేవి అన్న మాటల గురించే ఆలోచిస్తూ, అయితే ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ మీరే చూస్తారన్నమాట అన్నాడు. అవును బాబు, పొలాలు, స్థలాలు, తోటలు అన్నీ ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నాయి. అన్ని చోట్లకి స్వయంగా వెళ్ళడానికి నాకు సాధ్యం కాదు. అందుకే అవన్నీ చూడడానికి వాటికే మనుషుల్ని నియమించాను. నమ్మకమైన వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుంటారు. నాన్నగారి హయాంలో ఈ జమీందారీ ఎస్టేట్ చూడడానికి ఒక మేనేజర్ని పెట్టాను అన్నారావిడ నడుస్తూనే. రాజేష్ మౌనంగా విన్నాడు. నాకు వృద్ధాప్యం సమీపిస్తున్నది. ఏదో రామకృష్ణ అనుకోకుండా జంఝాటన ఒకటి. ఏది ఎలా ఉన్నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ లౌకిక వ్యవహారాలను కాదని తిరగడం ఎక్కడో మహాత్ములకు కానీ సాధ్యం కాదు కదా. ఎంత శ్రమపడినా ఏముంది, మా నాన్నగారి తర్వాత ఈ వంశాన్ని నిలిపేవాళ్ళెవ్వరూ లేరు. నాతో ఇలా అంతమైపోతుంది. ఏనాటి నుంచో ఘనంగా వెలిగిన ఈ వంశం ఇంతటితో సరి. చెట్ల మీదుగా వచ్చే చల్లగాలికో మనసులో కలిగిన ఆవేదనకో ఆమె కంఠం వింతగా వణికింది. ఆవిడ మాటలు విన్నాక రాజేష్కు బాధనిపించింది. నిజమే, 4-5 తరాలుగా దేదీప్యమానంగా వెలిగిన ఆ వంశానికి ఇంకా వారసులెవరూ లేరు. సుదేష్ణాదేవి అన్నట్లు ఈ వంశంలోని ప్రతిభ ఇంతటితో కాలగర్భంలో కలిసిపోవాలేమో. రావ్ బహదూర్, రఘుపతి వెంకటరత్నం గారి తాతల కాలం నుంచి వారికెంత పేరు ప్రఖ్యాతులున్నాయో నాన్నగారు చెబుతుండేవారెప్పుడైనా. జమీలు పోయి చాలా కాలమే అయినా ఈనాటికి సీతాపురం వాళ్ళని జమీందార్లనే అంటారు. ఏమైనప్పటికీ అంత గొప్ప వంశం ఇంకా నామరూపాలు లేకుండా పోతుందనుకుంటే ఎవరికైనా బాధే అనిపిస్తుంది. రాజేష్ సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనాల సమయంలో అహల్య సూటిగా అతనికేసి చూడలేకపోయింది లజ్జతో. రాజేష్ చిన్నగా నవ్వుకున్నాడు. ఉదయం స్నానం అది ముగించి షర్టు చేతులు పైకి ముడుచుకుంటూ టిఫిన్ కోసం డైనింగ్ హాల్లోకి వెళ్దామని మేడ దిగుతున్న రాజేష్తో, బాబుగారు, పట్నం నుండి తమరి కారు డ్రైవర్ వచ్చాడండి అని చెప్పాడు సీతయ్య. రాజేష్ ముందు వరండాలోకి వచ్చాడు. రాజేష్ని చూస్తూనే, డ్రైవర్ హుసేన్, అయ్యగారికి రాత్రి నుంచి ఒంట్లో బాగుండలేదండి, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అని చెప్పాడు. నాన్నగారికా? ఏమైంది ఆదుర్దాగా ప్రశ్నించాడు రాజేష్. ఏమోనండి, రాత్రి డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళారు. తెల్లవారుతూనే మిమ్మల్ని పిలుచుకురమ్మనమని నన్ను పంపారు హుసేన్ వినయంగా అన్నాడు. వస్తున్నానుండి ఇప్పుడే అంటూ గబగబా భోజనాల గదిలోకి వెళ్ళాడు. అప్పటికే సుదేష్ణాదేవి, అహల్య కూర్చుని ఉన్నారు. కంగారుగా లోపలికొచ్చిన రాజేష్ని ఆదుర్దాగా చూశారు ఆవిడ. చూడండి, నాన్నగారికి ఒంట్లో బాగాలేదట, నా కోసం కబురంపారు, నేను వెళ్తున్నానని చెప్పాడు సుదేష్ణాదేవితో. ఆ మాటలు వింటూనే ఆవిడ లేచొస్తూ, ఎవరొచ్చారు బాబు, ఏమైందట ఆదుర్దాగా అడిగారావిడ. డ్రైవర్ వచ్చాడంటూనే ముందున్న వరండాలో నిలబడిన హుస్సేన్ని చూసి పద అన్నాడు. సుదేష్ణాదేవి వరండాలో నిలబడి చూస్తుండగానే రాజేష్ ఎక్కిన కారు కదిలిపోయింది దుమ్ము లేపుకుంటూ. గేటు ముందు దిగుతూనే తండ్రి గదిలోకి చకచకా నడిచాడు. పురుషోత్తం గారు మంచంపై పడుకుని ఉన్నారు. ఆయన పక్కగా కూర్చొని నాన్న నాన్న అంటూ పిలిచాడు. రాజేష్ పిలుపుకి ఆయనే కళ్ళు తెరిచారు. కొడుకుని చూస్తూనే ఆయన సంభ్రమంగా అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, వచ్చావా బాబు అన్నారు ఆనందంగా. వచ్చాను. ఏమైంది నాన్న అని అడిగాడు. ఇంతలోనే పార్వతమ్మ గారు లోపలికి వచ్చారు. వచ్చావా బాబు, ఎంతసేపు అయింది అంటూ. ఇప్పుడే వచ్చానమ్మా. నాన్నగారికి ఏమైంది? ఏం లేదు బాబు, రాత్రి ఉన్నట్టుండి తీవ్రంగా జ్వరం వచ్చింది.
డాక్టర్ వచ్చి మందిచ్చి వెళ్లారు. మామూలు జ్వరం, 1-2 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. అప్పటి నుండి ఆయనకు నిన్ను చూడాలని తహతహ. అందుకే తెల్లవారుతూనే నీకోసం కబురంపారు అందావిడ. హమ్మయ్య, జ్వరమే కదా, ఇంకా ఏమిటోనని హడలిపోయాను. ఏది, ఇప్పుడు ఎక్కువ జ్వరం లేనట్లుందే? తండ్రి చేతుల్ని పట్టుకొని చూస్తూ అడిగాడు. ఇప్పుడు లేదు బాబు, నిన్ను చూస్తూనే ఎగిరిపోయింది జ్వరం, పురుషోత్తం గారు నవ్వుతూ అన్నారు. అసలు బెంగంతా ఆ కొడుకు మీద, అదే జ్వరం, పార్వతమ్మ గారు నవ్వుతూ అన్నారు. నిజానికి తను లేకపోతే తండ్రికి ఒక్క నిమిషం తోచదు. పాపం ఇన్నాళ్ళు ఎలా ఉన్నారో. ఇంకా సీతాపురంలో కూడా తను ఎక్కువ రోజులు ఉండకూడదని నిశ్చయించుకున్నాడు. వీణ అన్నగారిని చూస్తూనే, ఛీ, నీకు అసలు జాలి లేదురా అన్నయ్య, పాపం డాడీకి చూడు, జ్వరం కూడా వచ్చేస్తుంది నిన్ను చూడకుంటే అంది. అందుకే వచ్చేశానుగా అన్నాడు రాజేష్. నిజమా, ఇంకక్కడికి వెళ్ళవా? సంతోషంగా అడిగింది వీణ. ఇంకొంచెం పనుందక్కడ, 1-2 సార్లు వెళ్ళొస్తాను, ఆ తర్వాత నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను. ఇంతకీ నిన్నక్కడ ఆకర్షించింది పల్లెటూరు సౌందర్యమా లేక? కొంటెగా అడిగింది వీణ. అర్థం చేసుకున్నాడు రాజేష్. ఏ సౌందర్యం ఆకర్షించిందో చూద్దువు గాని రారాదు. నిజమే అన్నయ్య, నువ్వంతగా మెచ్చుకుంటున్న సీతాపురం నాకు చూడాలనుంది. అయితే ఈసారి నాతోరా, పాపం ఆవిడ కూడా చెప్పారు నిన్ను తీసుకురమ్మనమని. ఆవిడ చెప్పినందుకైనా నువ్వు రావాలి అన్నాడు రాజేష్. నిజమా, ఆవిడ చెప్పారా? మరి ఆమె ఉంటుందేమో కదూ అక్కడ. ఎవరు? అర్థం కానట్లు ముఖం పెట్టాడు రాజేష్. అదే, ఆ రోజు ప్యారేలాల్ షాప్కి వెళ్తుంటే కనిపించారే ఆవిడ. ఓ, అహల్య గారా? ఉంటే మటుకు ఏమంటారు? ఏమీ అనరు. రాజేష్ అన్నాడు. ఏమో బాబు, ఆవిడకంత అహంకారం ఏమిటి? మొన్న కళాభవన్లో నీ చిత్రకళా ప్రదర్శనం రోజున కనిపించారు. ఆ రోజు మన ఇంటికి రాలేదు వాణిగారు, ఆవిడ పరిచయం చేశారు. అంత క్రితం నన్ను నీతో చూసిందా ఆవిడ? చూసి కూడా చూడనట్లు ముఖం పెట్టి, ఎక్కడో చూశానే ఈవిడని అంటూ పోజు పెట్టారు ఆవిడ. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అన్నాను నేను. వీణ చెబుతుంటే, పాపం ఆవిడ పైకంత అహంకారం గర్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు కానీ మనసు అతి సున్నితం. రాజేష్ ఇంకా ఏమో చెప్పబోతుంటే, అదా సంగతి అంటూ తల తాటిస్తూ, హమ్మయ్య, అసలు విషయం తెలిసింది, అక్కడ ఆకర్షణ ఏమిటో అర్థమైపోయింది అంది నవ్వుతూ. పిచ్చి ముఖమా, పిచ్చి ఊహలు చెయ్యకు అంటూ కసురుకున్నాడు రాజేష్ నవ్వుతూ. 3 రోజులు గడిచాయి. ఆ 3 రోజుల్లో పురుషోత్తం గారికి మామూలు ఆరోగ్యం చేకూరింది. ఆ మరుసటి రోజే సీతాపురం బయలుదేరాడు వీణ, రాజేష్లు. వీణ సాయంత్రం వచ్చేస్తానని చెప్పింది. పురుషోత్తం గారు వాళ్ళు వెళ్తుంటే వద్దనలేకపోయారు. పిల్లల సరదాలకెప్పుడు అడ్డు వెళ్ళకూడదనేది ఆయన అభిమతం. మా చెల్లెలంటూ వీణని సుదేష్ణాదేవికి పరిచయం చేశాడు వెళ్తూనే. ఆవిడ వీణని నఖశిఖ పర్యంతం ఓసారి అలా చూసి, నీ పేరేమిటమ్మా, ఏం చదువుతున్నావు అంటూ పక్కన కూర్చోబెట్టుకొని ఆదరంగా అడిగింది. వీణ వినయంగా సమాధానం చెప్పింది. ఇంతకీ నాన్నగారికి ఎలా ఉంది బాబు అంటూ అడిగారు ఆవిడ రాజేష్ని. కులాసాగానే ఉన్నారండి అని చెప్పాడు. ఆవిడని చూడగానే వీణకు మంచి అభిప్రాయం ఏర్పడింది. మనసులో ఆవిడ మీద గౌరవ భావం కలుగుతుంది. దబ్బపండు మేనిఛాయతో, మంచి ఒడ్డు పొడుగు ఉన్న శరీరాకృతితో, అద్దాల వెనక నుంచి భావగర్భితంగా చూసే నేత్రాలతో, కొనతేలిన ముక్కుతో, విశాలమైన నుదురు సగం నెరిసి అదో రకంగా అందంగా ఉన్న ఒత్తైన జుట్టు, చక్కగా ముడివేసిన ఆమెలో ఒక రకమైన టీవీ హుందాతనంతో, చూడగానే ఎక్కువ ఆభరణాలు లేకుండా అజ్ఞాతవాసం చేస్తున్న ఏ మహారాణిలాగానో కనిపిస్తుంది ఆవిడ. వీణకు ఆవిడ ఒక్క చూపు మాటలోనే నచ్చింది. కాలేజీకి సెలవులవడంతో అహల్య కూడా అక్కడే ఉంది. అహల్యతో పాటు వాణి కూడా 2 రోజులు సరదాగా గడిపిపోదామని వచ్చింది. సరదాగా అంటూ వాణి వచ్చిందే గాని ఆమె వచ్చిన ఉద్దేశం వేరు. ఆమె పోర్ట్రేట్ ఇచ్చిన తర్వాత రాజేష్ మళ్ళీ కనిపించనేలేదు. అతన్ని చూడాలని, మాట్లాడాలని ఆమెకు తహతహగా ఉంది. అందుకే వంక పెట్టుకుని వచ్చింది. రాజేష్ ఇక్కడ ఉంటాడని, అతనితో మాట్లాడవచ్చని. కానీ ఆమె వచ్చేసరికి రాజేష్ అక్కడ లేడు. ఆమె ఆంతర్యం తెలియని అహల్య వాణిని తనతో 2 రోజులు ఉండిపోమ్మని కోరింది. దానికోసమే ఎదురు చూస్తున్న వాణి వెంటనే అంగీకరించింది. రాజేష్ని చూస్తూనే ముఖం ఇంత చేసుకుని బావున్నారా అంటూ పలకరించింది వాణి. రాజేష్ నవ్వుతూ తలూపాడు. అహల్య ఏమీ పలకరించలేదు, మౌనంగా చూసి ఊరుకుంది. అయితే వాణి, అహల్య ఈసారి వీణని బాగా రిసీవ్ చేసుకున్నారు. అహల్య కూడా ఈసారి బాగా కలిసిపోయి మాట్లాడింది. అహల్య అంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతుందనుకోలేదు వీణ. అయినప్పటికీ రాజేష్ ముందే హెచ్చరించాడు చెల్లెల్ని, అనవసరమైన మాటలేమీ పెట్టుకోకావిడితో, ఆవిడకు ముక్కు మీద ఉంటుంది కోపం అని. అలాగేలే అంది వీణ. అహల్య స్వయంగా వీణకు ఇల్లు, తోట అంతా చూపించింది. మధ్యాహ్నం భోజనాలవుతూనే సుదేష్ణాదేవి అహల్యతో మన కొబ్బరి తోటలు అవి చూపించమంటూ చెప్పారు. ఉత్సాహంగా తయారైంది. అహల్య సరదాగా 4 వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.
రాజేష్ కారు డ్రైవ్ చేశాడు. వాణి, అహల్య, వీణ నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. సీతాపురంకి 2-3 మైళ్ళ దూరంలో ఉన్నాయి వాళ్ల పొలాలు, తోటలు. 2 మైళ్లకు పైగా మట్టి రోడ్డుపై బాగానే సాగింది కారు, ఏ అవరోధము లేకుండా. ఆ తర్వాత ఇక ముందుకు వెళ్ళడానికి వీల్లేకపోయింది. ఇక తప్పనిసరిగా నడక సాగించారు. అక్కడ నుండి వరిచేలు చూసేదేముంది వద్దనుకుని సరాసరి కొబ్బరి తోటలకు వెళ్లాలని బయలుదేరారు. అయితే కారు దిగిన దగ్గర నుంచి తోట చేరే వరకు మధ్యనంతా వరిచేలు, మధ్యలో సన్నని కాలిబాటలు. నలుగురు అలా పొలాల్లో సన్నని గట్టుపై నడవడానికి చాలా ఇబ్బంది ఫీలవుతున్నారు. ఎత్తు పల్లాలుగా ఉన్న ఆ గట్టుపై కాళ్లజోళ్లతో నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంది. వీణ ఇంతవరకు ఎప్పుడు ఏ పల్లెటూరులోనూ ఇలా పొలాల వెంబడి తిరగలేదు. అందుకే ఎత్తెత్తి అడుగులేస్తోంది. ఈ చుట్టూ పొలాలు కన్నుల విందు చేస్తున్నాయి గాని తలెత్తి చూస్తూ వెడదామంటే కాలు జారి ఏ గోతిలో పడతామోనని భయం వేస్తోంది అంది వీణ తలుంచుకొని నడుస్తూనే. వీణ ముందున్న అహల్య వీణ మాటలకు అవును, అందుకే నేనెప్పుడూ ఇక్కడికి రాను, మా ఆంటీతో ఒకసారి వచ్చానంతే అంది. మనం ఏదైనా చూడదలుచుకున్నా చెయ్యదలుచుకున్నా కష్టపడ్డాక లభిస్తేనే ఆ అనుభూతి అందంగా తొందరగా మర్చిపోలేనిదిగా ఉంటుంది కదూ అన్నాడు ముందు వెళ్తున్న రాజేష్ వీరి మాటలు వింటూ. అవునంటూ చిన్నగా అరిచింది వెనక నుంచి వాణి. ఇంతలో ముందు 20 గజాల దూరంలో పొలంలో పనిచేస్తున్న ఒకతను వస్తున్న వీళ్ళని కళ్ళ మీద ఎడం చెయ్యి అడ్డు పెట్టుకొని చూశాడు ఎవరా అని. ముందు రాజేష్ ఎవరో అతనికి అర్థం కాలేదు. ఆ తర్వాత వెనుకగా ఉన్న అహల్యను చూసి గుర్తుపట్టాడు. అహల్య అంత క్రితం ఒకసారి తోటకొచ్చింది. ఆ తర్వాత సుదేష్ణాదేవితో పనుండి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అతను 1-2 సార్లు చూశాడామెను. వెంటనే చిన్నమ్మగారు వస్తున్నారనుకుంటూ చేలల్లోంచి గట్టు మీదకి వచ్చి దగ్గరగా ఎదురొచ్చి దండాలండి చిన్నమ్మగోరు అంటూ అహల్యకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు. అహల్య చిన్నగా తల పంకించి తోటలో ఎవరైనా ఉన్నారా అని అడిగింది దర్పంగా. ఉన్నారండి, కొబ్బరికాయలు దింపిస్తున్నారండి అని. రండమ్మా, నేను ముందు వెళ్ళి వాళ్ళకి చెబుతా అంటూ ఆ సన్నని గట్టు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు తోటకేసి. అలా అతను వేగంగా పరిగెత్తడం చూసి అమ్మో అతను ఎలా పరిగెడుతున్నాడో అటో ఇటో పడిపోతాడేమో అంది వీణ. ఏమీ పడిపోడు, వాళ్ళకి అలవాటు, చెల్లెలి మాటలు కన్నాడు రాజేష్. నలుగురు తోట మొదటికి వెళ్ళేసరికి లోపల నుంచి ఆ తోట మీద ఆజమాయిషీ చేయడానికని సుదేష్ణాదేవి నియమించిన నాయుడు మరికొంతమంది పనివాళ్లు ఎదురొచ్చారు. అందరూ వరుసగా అహల్యకు నమస్కరించారు. తర్వాత నాయుడు అడిగాడు, పెద్దమ్మగారు కూడా వచ్చారా అండి అంటూ. లేదు, మేమే వచ్చాం తోట చూడడానికి అహల్య గంభీరంగా అంది. చిత్తం, లోపలికి రండంటూ దారి తీశాడు నాయుడు. వెనకాలందరూ నడిచారు. కొబ్బరి చెట్లు నిండుగా గెలలతో ఉన్నాయి. కొంతమంది చెట్లెక్కి కాయలు తుంచి కింద పడేస్తున్నారు. నేలంతా పచ్చగా కొబ్బరి బొండాలే. ఇవాళే మొదలు పెట్టామండి, సాయంత్రం కల్లా అయిపోతుంది కాయలు దింపడం. అమ్మగారితో చెప్పాం, చూడడానికే మిమ్మల్ని పంపినట్లున్నారు. నాయుడు చేతులు నలుపుకుంటూ చెబుతుంటే అహల్య చిరాగ్గా చూసింది. ఆ విషయాలన్నీ నాకు తెలియదు, పెద్దమ్మగారితో మాట్లాడండి, మేము ఊరికే సరదాగా చూడాలని వచ్చాం అంది. దాంతో అతను ఇంకేమీ మాట్లాడలేదు. అహల్య వాళ్లతో మాట్లాడే తీరుకి వీణ విస్తుపోయి చూసింది. అంతవరకు తమతో ఎంతో కలివిడిగా ఉన్న ఆమె వాళ్లతో మాట్లాడేటప్పుడు ఒక విధమైన గంభీరత, దర్జా చూపించడం గ్రహించింది. ఎంతైనా గొప్పవాళ్లు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఉగ్గుపాలతో నేర్చుకుంటారు అనుకుంది. ఫర్లాంగ్ దూరమంతా కొబ్బరి తోటే. ఆ తోట మధ్యలో తాటాకులతో వేసిన ఇల్లు ఒకటి ఉంది. అందులో ఒకతను 2 కొయ్య కుర్చీలు తెచ్చి బయట వేశాడు. చెట్లన్నీ దగ్గరగా ఉండడం వల్ల ఎండ పొడ భూమి మీదకి పడ్డం లేదు. నీడగా చల్లగా ఉంది. ఆ 2 కుర్చీలు ఎప్పుడైనా సుదేష్ణాదేవి వాళ్ళు వస్తారనే నాయుడు ప్రత్యేకం వేయించి ఆ పాకలో పెట్టించాడు. ఆ 2 కుర్చీలు చూసి ఉన్నది నలుగురం, ఆ 2 కుర్చీలు ఎలా సర్దుకుంటాం అంది అహల్య నాయుడు వంక తిరిగి. నాయుడు నీళ్లు నమిలాడు. మరి ఇక్కడ ఉన్నవంతేనండి. అహల్య రాజేష్ వీణలను చూస్తూ మీరు మా అతిథులు, మీరిరువురు కూర్చోండి అంది నవ్వుతూ. మరి మీరు నుంచుంటారా వీణ ప్రశ్నించింది. అంతే, ఇంక చేసేదేముంది అంది వాణి. ఆహా, మీరు యజమానులు, మీరు కూర్చోండి అహల్యతో అన్నాడు రాజేష్. బాగుంది, మీరందరూ నుంచుంటారా, నేను కూర్చుంటే. అహల్య మాట పూర్తి కాకుండానే నలుదిక్కులా కలేజూసిన రాజేష్, పోనీ ఒక పని చేద్దాం, అదిగో ఆ పక్క గట్టు మీద కూర్చుందాం అందరం, బాగుందక్కడ అంటూ చూపించాడు. తోటకు ఆనుకొని పారుతున్న పంట కాలువ గట్టు మీద ఒత్తుగా పచ్చగడ్డి పెరిగి బాగుంది. నలుగురు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. నాయుడు కూడా వెనకాలే వస్తూ, ఒరై గంగన్న, అమ్మగారు వాళ్ళకి తాగడానికి ఏదైనా పట్టుకురండి అంటూ ఒకతనికి ఆజ్ఞాపించాడు. నాయుడు తమ వెనకాలే వచ్చి కూర్చోవడం చూసిన అహల్య,
మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అంది. నాయుడు ముఖం అదోలా పెట్టుకుని వెళ్ళిపోయాడు. తర్వాత గంగన్న కొబ్బరి బోండాలు కొట్టి గాజు గ్లాసుల్లో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. నలుగురికి లేత కొబ్బరి నీళ్లు ఎంతో తీయగా, తాగితే ఎంతో హాయిగా ఉంది. ఎండలో అంత దూరం నడిచి వచ్చిన అలసట ఎగిరిపోయింది. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. వాణి రాజేష్తో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, ఒంటరి సమయం ఎప్పుడు చిక్కుతుందా అని ఎదురు చూస్తూనే ఉంది. రండి అలా తోట చివరి వరకు చూసొద్దాం అంటూ లేచింది వీణ. ఆమెతో పాటు అహల్య, వాణి లేచారు. మీరు వెళ్ళి చూడండి, నేను ఇక్కడే కూర్చుంటానన్నాడు రాజేష్. అహల్య, వీణ ముందుకు కదిలారు. వాళ్లతో వెళ్ళకపోతే ఏమనుకుంటారోనని అయిష్టంగా వారి వెనక కదిలింది వాణి. కొంచెం దూరం వెళ్ళేసరికి అబ్బో చాలా తలనొప్పిగా ఉందోయ్ అహల్య అంది బాధగా వాణి. ఏం ఇంతలో ఏమైంది అడిగింది అహల్య. ఏమో విపరీతంగా ఉంది నొప్పి, నేనింక నడవలేను, వెళ్ళి అక్కడ కూర్చుంటాను, మీరు చూసిరండి అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తెల్లని దుస్తుల్లో ఉన్న రాజేష్ పచ్చగడ్డిలో కుడి మోచేతి మీదుగా వాలి పడుకుని ఉన్నాడు ఎక్కడో చూస్తూ. అలా పడుకుని ఉన్న రాజేష్ని కన్నార్పకుండా చూస్తుండిపోయింది వాణి. ఎందుకో అప్రయత్నంగా తల తిప్పి చూసిన రాజేష్కి వాణి కనిపించింది. అరే అప్పుడే వచ్చేసారేం, వాళ్ళేరి అని అడిగాడు సరిగ్గా లేచి కూర్చుంటూ. వాళ్ళు ఇంకా చూస్తున్నారులేండి, నేను మీతో కొంచెం మాట్లాడాలని అంటూ అర్ధోక్తిలో ఆపేసి రాజేష్ కేసి సూటిగా చూసింది వాణి. విస్మయంగా చూశాడు రాజేష్ ఆమె తీరుకి. తోటలో ఎవరి పన్నుల్లో వాళ్ళున్నారు. కొబ్బరికాయలు పైనుంచి దబ్బు దబ్బున పడుతున్న శబ్దం వినిపిస్తోంది. మిమ్మల్ని మొదటి పరిచయంలోనే చూస్తూనే మనసు పారేసుకున్నాను అంది మెల్లగా వాణి. అరే ఎక్కడ పారేసుకున్నారేమిటి? మీ దగ్గరే వాణి అని. మీరు చిత్రకళారాధకులు, నేను నాట్య కళారాధకురాల్ని. మీరు నేను జీవితంలో ఒకటైతే మన కళలను ఆరాధిస్తూ సుఖంగా బ్రతికేయొచ్చు. మీరవునంటే అప్పటికి కానీ వాణి ఏమంటుందో అర్థం కాలేదు. మీరు ఏదో లోకంలో ఉండి మాట్లాడుతున్నారు, నేను మీలా మనిషిని చూడగానే మనసు పారేసుకోను అన్నాడు గంభీరంగా. ఆ మాటకు హతాసురాలై చూసింది వాణి. అంటే ఏం లేదు, మీరు అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకండి, మీకు నా స్నేహితురాలిగా మటుకే స్థానం ఇవ్వగలను ఖచ్చితంగా చెప్పేశాడు రాజేష్. అయితే మీరు అహల్యని, ప్లీజ్ మీరు మరింకేం మాట్లాడొద్దు, నే కాదంటున్నానని మరోలా ఆలోచించొద్దు, ఇంకెప్పుడు కూడా ఇటువంటి ప్రసక్తి నా దగ్గర తేకండి. రాజేష్ మాటలకి ముఖం చిన్నబుచ్చుకొని కూర్చుంది వాణి. తను అడగగానే సంతోషంగా ఒప్పుకుంటాడనుకుంది. అతను అహల్యను ప్రేమిస్తున్నాడేమో, తను తొందరపడలేదు కదా ఆలోచిస్తూ కూర్చుంది వాణి. వాణి తనంటే ఓ విధమైన అభిమానం పెంచుకుంటుందని ఎప్పుడో గ్రహించాడు రాజేష్. ఆమె తనని పోర్ట్రైట్ వేసిమ్మని అడగడం, అప్పుడప్పుడు తనకు దగ్గరగా వచ్చి కావాలనే చేతులు తాకిస్తూ ఉండడం, ఎంతైనా ఆమెకు కొంచెం దూరంలో ఉందామనే తలంపుతోనే ఉన్నాడు. అందుకే ఆమెకు కళాభవన్లో చిత్రకళా ప్రదర్శన ఉందని చెప్పడం కానీ, ఆ తర్వాత ఆమెకు కనిపించడం కానీ చెయ్యలేదు రాజేష్. అవతలి వాళ్ళు ఎదుటివారి ప్రమేయం లేకుండానే అది జరిగే పని కాదని తెలిసి ఆశలు పెంచుకుంటున్నారని తెలిసి ఊరుకోవడం కూడా అపరాధమే అవుతుంది. కాదని తిరస్కరించడంతో అవతలి వ్యక్తులు బాధపడతారని తెలిసి కూడా ఖచ్చితంగా చెప్పేయాలి. రాజేష్ అదే చేశాడు. వాణి, రాజేష్ ఒకరి వంక మరొకరు చూసుకోకుండా కూర్చున్నారు, ఎవరి ఆలోచనల్లో వాళ్ళు. ఇంతలోనే అహల్య, వీణ తిరిగొచ్చారు. నిజానికి అహల్య వీణ వెంట తిరుగుతూ మాట్లాడుతుందే గాని ఆమె మనసంతా వెళ్ళిపోయిన వాణి చుట్టూ తిరుగుతూనే ఉంది. నిజంగా వాణికే నొప్పి లేదని గ్రహించింది అహల్య. అందుకే వాణి రాజేష్తో ఏం మాట్లాడుతుందో ఏమిటోనని వీణని తొందర చేసి వెనక్కి తీసుకొచ్చింది. నిజానికి ఆడవాళ్ల మనసులు ఎంత ఈర్ష్యతో కూడుకున్నవి. ఎడముఖం పెడముఖంగా కూర్చున్న వాణి రాజేష్లను చూస్తూ నొప్పి తగ్గిందా వాణి అని అడిగింది అహల్య. వాణి నోటితో సమాధానం చెప్పలేక తను తలనొప్పి వంకతో అక్కడికి వచ్చినట్లు రాజేష్కి తెలిసిపోయిందని సిగ్గుపడుతూ తగ్గిందన్నట్లుగా తలూగించి ముఖం మరో దశకు తిప్పుకుంది. వీళ్ళిద్దరి తంతు వీణకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ముఖం మార్చుకున్నట్లుగా ఉన్న వాణి ముఖం వంకోసారి చూసి అహల్య చూడకుండా అన్నగారికి సైగ చేసింది, ఏం జరిగిందన్నట్లు. ఏం లేదన్నట్లుగా తలెగరేశాడు రాజేష్. ఇంక వెళ్దామన్నయ్యా, రాత్రికి నేను ఇంటికి వెళ్ళిపోవాలి అంది వీణ. అందరూ లేచారు. అప్పటికే పొద్దు వాలుతోంది. వెళ్ళిపోతున్నారమ్మా అంటూ ఎదురొచ్చాడు నాయుడు. అవునంది అహల్య. నాయుడు మరో ఇద్దరు కూలివాళ్లు వీళ్ళని కారాపి ఉన్నంత వరకు తీసుకొచ్చి దింపి సెలవు తీసుకున్నారు. వాణి చాలా ముభావంగా ఉండిపోయింది. ఆ రాత్రే వెళ్ళిపోతానన్న వీణని ఎలాగైనా ఆపాలని చూశారు సుదేష్ణాదేవి. వద్దండి, డాడీ మమ్మీ కంగారు పడతారు, అన్నయ్య లేక నేను లేక వారికి తోచదంటూ బయలుదేరింది వీణ. ఆమెతో పాటు తను కూడా వెళ్తానని వెళ్ళిపోయింది వాణి. రాత్రి భోజనాల దగ్గర రాజేష్ పైకి వెళ్ళిపోయాక అహల్య, ఆంటీ ఆ రోజు నేను చెప్పానే మొట్టమొదటిసారిగా అతనితో ఓ అమ్మాయిని చూశానని,
ఆ అమ్మాయే వీణ, అతని చెల్లెలట అంది సుదేష్ణాదేవితో. చూశావా ఎంత తప్పుగా ఊహించావో, అందుకే ఎవరిని గురించి కూడా తొందరగా అంచనాలు వేయకూడదు అన్నారావిడ. నిజమే ఆంటీ అంటూ తప్పు ఒప్పుకుంది అహల్య. చూస్తుండగానే కాలచక్రం గిర్రున తిరిగిపోసాగింది. మరికొన్ని రోజులు దొర్లిపోయాయి. ఈ మధ్యన అహల్య వేసవి సెలవులవడంతో ఇక్కడే ఉంది. తరచూ రాజేష్ ఆమెతో మాట్లాడడం జరుగుతోంది. అహల్య కూడా ఈ మధ్యన అర్థం లేని అహంకారం ప్రదర్శించడం మానుకుంది. ఎప్పుడూ లేనంత సౌమ్యంగా ప్రవర్తిస్తోంది రాజేష్తో. అతను కొత్తగా వేసిన చిత్రాలను చూస్తూ ఉండడం, చేతనవుతే విమర్శించడం చేస్తోంది. ఆమెతో మాట్లాడుతున్నంతసేపు రాజేష్కి కాలం తెలియదు. తరచూ ఆమె మాటలు వినాలని, ఆమె దర్శనం కావాలని కోరుతున్నాడు. తనలో వస్తున్న మార్పుకి రాజేష్కి ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమెకు దూరంగా ఉండాలనుకుంటూనే మరీ దగ్గరకు కావడం లేదు కదా అనుకుంటూ ఉంటాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గుమ్మంలోంచి లోపలికి రావచ్చునా అంటూ అహల్య గొంతు తీయగా వినిపించింది. మీకు అభ్యంతరమా, రండి. స్టాండ్ ముందు నిల్చుని ఏదో చిత్రానికి మెరుగులు దిద్దుతున్న రాజేష్ దానిపై తెరవేస్తూ అన్నాడు. అతనలా చిత్రంపై తెరకప్పడం చూసిన అహల్య, అదేం అలా చేస్తున్నారు, నేను చూస్తాననా అంది లోపలికొచ్చి. నా చిత్రంలోని సౌందర్యానికి దృష్టి తగులుతుందేమోనని నవ్వాడు రాజేష్. అయితే తప్పక చూడాల్సిందే. చొరవగా ముందుకొచ్చి తెరలాగేసింది. అద్భుతమైన రంగుల కలయికలో ఒక స్త్రీమూర్తి అర్ధ నిమీలిత నేత్రాలతో స్వప్నావిష్టురాలిలా ఉంది. దానిని చూసి అహల్య చకితురాలైంది. ముందు ఆ చిత్రం చూశాక ఆమె ముఖభావాలు ఎలా ఉంటాయోనని పక్కన నుంచుని ఆమె ముఖంలోకి చూస్తున్నాడు రాజేష్. చేతిలో అలా కుంచె పట్టుకునే, ఇంత అద్భుతమైన సౌందర్య రూపం మీ ఊహకెలా తట్టింది? ఆశ్చర్య విప్పారిత నేత్రాలతో అడిగింది అహల్య. అది ఊహాచిత్రం కాదు, నిజంగానే ఒక సౌందర్య రాశిని చూసి వేశాను అన్నాడు రాజేష్. నిజంగా? అతని వంక చూస్తూ అడిగింది. నిజమే, బాగా చూడండి, ఆ చిత్రం ఎవరిదో తెలుస్తుంది. అహల్య ఆ చిత్రం వంకే గుచ్చిగుచ్చి చూసింది. బాగా చూసింది. అలా చూసిన అహల్య బ్రుకుటి ముడిపడింది. ఆ చిత్రం కింద స్వప్న సుందరి అని ఉంది. ఈ చిత్రం ఆమె మాటలు పూర్తి కాకుండానే, అవును, ఇది మిమ్మల్ని చూసే వేశాను. అది చూసే వరకు మీరెంత సౌందర్యవంతులో మీకే తెలియదన్నమాట. ఎప్పుడు వేశారు? అహల్య కంఠస్వరంలో కరుకుదనం తొంగి చూసింది. ఆమె స్వరానికి ఉలిక్కి పడుతూ, నిన్న రాత్రే అవుట్లైన్ గీశాను, ఇవాళ ఉదయం రంగులు వేశాను. మీరు నిన్న రాత్రి కింద హాల్లో సోఫాలో ఏదో చదువుతూ పడుకున్నారు, చూసారా? అతని మాట పూర్తి కాకుండానే, ఆగండి అంది అహల్య అధికారపూర్వకంగా. ఇలా ఎదుటివారి అనుమతి లేకుండా వారి చిత్రాలను గీయకూడదని మీకు తెలియదా? రాజేష్ ముఖంలో చిరునవ్వులు చెదర్లేదు. తెలుసు, కానీ చిత్రకారుడిగా సౌందర్యాన్ని ఆరాధిస్తాను, అందుకని నాకు తెలియకుండా నా చిత్రం వేస్తారా? అహల్య నేత్రాలు రక్త జపాకుసుమాలయ్యాయి. తప్పేముంది? సౌందర్యం ఎవరిదైనా దేనిదైనా మాకు ఆరాధనీయాలే. చాలించండి మీ కబుర్లు. చెట్లు పుట్టలు, కొండలు కోనలు, రాళ్ళు రప్పలు మీకు చాలా ఉన్నాయి ఆరాధించేవి. మీరెలా గీసినా నోరెత్తలేనివి. కానీ నేను జడ పదార్థానికి కాను, ప్రాణమున్న మనిషిని. నా అనుమతి తీసుకోకుండా చిత్రం వేయడానికి మీకెవరిచ్చారు అధికారం? అహల్య ముఖంలోనూ మాటల్లోనూ ఉన్న కోపాన్ని చూసిన రాజేష్కి భయం వెయ్యలేదు, పైగా నవ్వొచ్చింది. అధికారం ఎవరూ ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. లేదు, అలా వీల్లేదు, ఆ చిత్రం నాకు ఇచ్చేయండి. అహల్య ఉద్రేకంగా ముందడుగు వేసి స్టాండ్ మీద నుంచి ఆ చిత్రం లాగేయబోయింది. అంతలోనే రాజేష్ అడ్డు వెళ్ళి, మీకివ్వన చిత్రాన్ని అన్నాడు. అది ఆమెకివ్వడానికి మరో ఉద్దేశమేమీ లేదు రాజేష్కు. క్రితం రాత్రి అతను 7-8 గంటల మధ్య గది ముందు బాల్కనీలో నుంచున్నాడు ఊరికే. ఆ సమయంలో అహల్య క్రింద హాల్లో సోఫాలో పడుకునుంది. ఏదో పుస్తకం గుండెల మీద బోర్లించి పెట్టి ఉంది. అలా చదువుతూ మధ్యలో పడుకోవడం అహల్యకు అలవాటే. భుజం మీదుగా జారి నేల మీద జీరాడుతున్న పైమిట, అర్ధ నిమీలితంగా ఉన్న కాటుక కనులు, కుడికాలు కొంచెం పైకి మడిచి పడుకున్న అహల్య రూపం రాజేష్ కళ్లకు ఎంతో అందంగా, మరెంతో సుందరంగా కనిపించింది. అప్పటికప్పుడు నిర్ణయించుకొని అలా ఉన్న అహల్య రూపాన్ని మనోనేత్రంతో చూసి మనసులో స్థిరపరుచుకుని స్కెచ్ గీశాడు. ఆ చిత్రం అంతా పూర్తయినాక అహల్యకు చూపించి కాసేపు ఏడిపించి మురిపించి ఆమెకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు. కానీ అంతలోనే అహల్య అంత కోపంగా అడుగుతుంటే రాజేష్ ఆమె కోపాన్ని సీరియస్గా తీసుకోలేదు. పైగా ఆమెను ఇంకా ఏడిపించాలనే ఉద్దేశంతో ఇవ్వనన్నాడు. అతనలా అనగానే అహల్య కోపంతో నల్లతాచులా బుసలు కొట్టింది. ఇవ్వరు? ఎందుకివ్వరు? అసలు నా చిత్రం వేయడంలో మీ ఉద్దేశం? కోపంతో ఊగిపోతూ అడిగింది అహల్య. ఉద్దేశం చెప్పాగా,
ఆ చిత్రం నా కోసం వేసుకున్నాను, ఇవ్వను. ఇవ్వరు ఇవ్వరు కోపంతో రెట్టించింది అహల్య. ఆమె కోపం రాజేష్కు భలే వినోదంగా ఉంది. అందుకే చిన్నగా నవ్వుతూ అన్నాడు. అంతే, అహల్యలో ఆవేశం ఎక్కువైంది. ఎవరికి గాని ఆవేశం అనర్థాన్ని తెస్తుంది, మంచి చెడుల వివక్షతను పోగొడుతుంది, ఏం చేస్తున్నామో తెలియని అయోమయంలో పడేస్తుంది. రాజేష్ ఇవ్వను అనగానే ఆవేశం పొందిన అహల్య ఏం చేస్తుందో ఆమెకే తెలియకుండా పక్కగా టేబుల్ మీదున్న ఫ్లవర్ వాస్ తీసి రాజేష్ కేసి సూటిగా విసిరింది. ఏం జరుగుతుందో రాజేష్ గ్రహించే లోపునే జరగవలసింది జరిగిపోయింది. ఫ్లవర్ వాజ్ గాజుది. అతని నుదుటిని బలంగా తాకి కింద పడి భళ్ళున ముక్కలైంది. అబ్బా అంటూ కుడి అరచేతిని నుదుటి మీద వేసి నొక్కుంటూనే తీక్షణంగా చూడసాగాడు అహల్య వైపు. అప్పటికి తనేం చేసింది గ్రహింపుకొచ్చిన అహల్య అతను తీక్షణంగా చూసిన చూపులకి గడగడ వణికిపోయింది. నోట మాట రాలేదు. తర్వాత నుదుటిని అదిమిపట్టి ఉన్న అరచేతి క్రింద నుంచి ఎర్రగా ధారగా కారుతున్న రక్తపు దారాలను చూసి మరీ హడలిపోయింది అహల్య. ఒక్క నిమిషం ఏం చెయ్యాలో తోచలేదు. తర్వాత తెలివి తెచ్చుకుంటూ గిరుక్కున వెనక్కి తిరిగి కిందికి పరుగు తీసింది. ఆంటీ ఆంటీ, సీతయ్య, వీరయ్య అంటూ పిచ్చిగా అరిచింది అహల్య. అందరూ హాల్లోకి వచ్చారు. అహల్య అరుపులకి అహల్య రొప్పుతూ ఆంటీ అతనికి దెబ్బ తగిలింది, రక్తం కారుతోంది అంటూ చెప్పింది. అయ్యో, ఏం జరిగింది అంటూ సుదేష్ణాదేవి, సీతయ్య, వీరయ్య అందరూ పైకి పరుగు తీశారు. వెనకాలే అహల్య కూడా వెళ్ళింది. రాజేష్ అలా నుదుటిని అరచెయ్యి నొక్కిపెట్టి కుర్చీలో కూర్చుండిపోయాడు. అతను తొడుక్కున్న తెల్ల షర్ట్ అంతా రక్తపు మరకలు. అయ్యో, ఏం జరిగింది బాబూ? అయ్యయ్యో, ఎంత రక్తమో! సుదేష్ణాదేవి కంగారు పడుతూ రాజేష్ దగ్గరకు నడిచింది. రాజేష్ చేతిని తొలగించారు. అంతవరకు నొక్కిపెట్టి ఉండడం వల్ల ఆగిన రక్త ప్రవాహం చేతిని తొలగించగానే విపరీతంగా కారసాగింది. సుదేష్ణాదేవి తన కుడి చేత్తో ఆ గాయం మీద గట్టిగా అదిమి, వీరయ్య, డ్రైవర్తో డాక్టర్ గారిని తీసుకురామని చెప్పిరా, తొందరగా వెళ్ళు అన్నారు. వీరయ్య పరిగెత్తాడు. సీతయ్య క్రింద పడి ఉన్న ఫ్లవర్ వాజ్ గాజు ముక్కలని అయోమయంగా చూశాడు. అహల్య గదిగుమ్మంలో నిలబడి భయంగా చూస్తోంది. మీరు కంగారు పడకండి, అదే పోతుంది. రాజేష్ కళ్ళు తెరిచి చూస్తూ సుదేష్ణాదేవితో అన్నాడు. అతని చూపులు అలానే అహల్య మీద పడ్డాయి. రక్తం మరకలతో తడిసిన కనురెప్పలతో అతను అలా చూస్తుంటే అదిరిపోయింది అహల్యకు. అయితే ఆ చూపుల్లో అంతకు ముందున్న తీక్షణత లేదు. బాధగా చూస్తున్నట్లున్నాయి ఆ చూపులు. అయ్యో, కంగారు పడకండి అంటావేమబ్బాయ్, నా కళ్ళు చెదిరిపోతున్నాయి, నా కాళ్ళు వణికిపోతున్నాయి ఆ రక్తం చూస్తుంటే అని అహల్య వైపు చూస్తూ, అసలు ఏం జరిగింది, ఇంత గాయం ఎలా అయింది అని అడిగారు. పాలిపోయిన ముఖంతో నుంచున్న అహల్య ఆవిడలా అడగగానే వణికిపోతూ మరీ అంటూ ఏదో చెప్పబోయింది రాజేష్ కేసి చూస్తూ. కానీ రాజేష్ ఆమెను మాట్లాడొద్దని కళ్ళతో వారిస్తూ, తనకి తెలియదు, నేను చెబుతాను, ఆ ఫ్లవర్ వాజ్ కింద ఉంటే తీసి పైన పెట్టబోయాను, కానీ చేయి జారిపోయింది. అతను ఆడుతున్న అబద్ధానికి అహల్య నిర్ఘాంతపోయింది. సుదేష్ణాదేవి మటుకు నమ్మారు. వీరయ్య, నిన్ను రోజు ఉదయమే ఎక్కడెక్కడ సర్దిపెట్టమని చెప్పాను, అది క్రిందెందుకుంచావు అంటూ వీరయ్యపై కళ్ళేర చేశారావిడ. వీరయ్య వణికిపోయాడు. లేదమ్మా, నేను ఉదయం అన్నీ సర్దిపెట్టాను. చేతులు రెండూ కట్టుకుని విన్నవించుకోబోయాడు. సర్దితే అది నేల మీదకి ఎలా వచ్చింది, అబద్ధాలు కూడా చెప్తున్నావా? సుదేష్ణాదేవి కోపానికి అంతులేకపోయింది. రాజేష్ కంగారు పడ్డాడు. అతని తప్పేం లేదండి, నేనే ఏదో పని మీద దానిని తీసి నేల మీద పెట్టి మర్చిపోయాను. తర్వాత గుర్తుకొచ్చి పైకి పెట్టబోతుంటే అనుకోకుండా మీకు చాలా శ్రమ కలిగించాను. ఎక్కువ బాధ లేదులేండి. రాజేష్ తల బాధగా అటు ఇటు ఊపాడు. బాధ లేదని నువ్వు చెబితే నమ్ముతానా బాబు? రక్తం ఇలా వరదలైంది కదా, నీ బాధ నేను గ్రహించలేను అన్నారావిడ. అహల్య అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అరగంటకి డాక్టర్ వచ్చాడు. అప్పటికి గట్టిగా గాయం మీద ఆంచిపెట్టి ఉండడం వల్ల రక్తస్రావం తగ్గి గడ్డ కట్టింది. అప్పుడే అదంతా క్లీన్ చేసి కట్టాడు డాక్టర్. అది చీము పట్టకుండా, దానివల్ల జ్వరం రాకుండా ఉండడానికి ఇంజెక్షన్ చేశారు. చాలా రక్తం పోవడం వల్ల నీరసంగా, నిస్సత్తువగా, స్పృహ లేనట్లుగా ఉండిపోయాడు రాజేష్. సీతయ్య అతను తొడుక్కున్న షర్టు విప్పి మరో షర్టు వేసి నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టాడు. డాక్టర్ వెళ్ళిపోయాడు. తలకట్టుతో నీరసంగా పడుకున్న రాజేష్ని చూస్తే సుదేష్ణాదేవి మనసు వికలమైపోగా అతని మంచం పక్కగా కుర్చీలో కూర్చుండిపోయారు. కథ కొనసాగుతుంది.